ఏప్ వర్సెస్ మెకా ఏప్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ 27 మినిట్స్ తో ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే మూవీలో ఏముందంటే ఫాగ్ ఉంది. ఆ ఫాగ్ మీరు పీల్చారంటే మూవీ మీద మీకు ఇంట్రెస్ట్ దొబ్బుద్ది. అసలు మూవీలో ఏముందో అర్థం కావట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు, ఏందేదో చేస్తా ఉంటారు గైస్. దానికి ఒక రీజన్ ఏ ఉండదు అనమాట. అసలు మూవీలో సీజీ అండ్ విఎఫ్ఎక్స్ గైస్ వరస్ట్ అంటే వరస్ట్ గా ఉన్నాయి. కైన్ మాస్టర్ క్యాప్ కార్డ్ లో ఏమైనా ఎడిట్ చేసారేమో మరి. నన్ను అడిగితే గైస్ సీజీ అండ్ విఎఫ్ఎక్స్ లో ఆర్టిఫిషియల్ అయితే చాలా బెటర్ గైస్. అసలు మూవీ స్టార్టింగ్ లో ఏంటంటే ఏదో ఒక షిప్ తప్పిపోయింది అంటారు. అసలు ఆ షిప్ కి మన మూవీకి అసలు సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు మూవీ స్టోరీ ఏంటంటే ఒక 2 వింత జంతువులు కొట్టుకుంటా ఉంటాయి. అసలు దానికి దీనికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ షిప్ స్టోరీ ఓన్లీ స్టార్టింగ్ లోనే ఉంటుంది, మళ్ళీ క్లైమాక్స్ లో ఉండదు. మూవీలో ఏమైనా కొంచెమన్నా బాగుందా అంటే మూవీలో యాక్టింగ్ కొంచెం బాగుంది గైస్. మూవీలో వాళ్ళు యాక్ట్ చేస్తారు గైస్, వాళ్ళ ముందర అసలు ఏం ఉండదు అనమాట. కాకపోతే అక్కడ ఏదో ఉంది అని ఊహించుకొని వాళ్ళు చేస్తారు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే ఒక వింత జంతువు ఒక సిటీ మీద అటాక్ చేస్తుంది. అప్పుడు మన హీరో వాళ్ళు ఏం చేశారు, అప్పుడు ఏం జరిగింది మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. అసలు మూవీలో ఏంటంటే మూవీలో స్టార్టింగ్ కి అండ్ ఎండింగ్ కి సంబంధం ఉండదు అనమాట. మూవీ స్టార్ట్ చేసేది ఒక స్టోరీతో, మూవీ ఎండ్ చేసేది ఇంకొక స్టోరీతో అనమాట. ఇంకా మూవీలో స్టోరీ నరేషన్ ఏమన్నా బాగుందా అంటే ఆ స్టోరీ నరేషన్ కూడా బాగుంటది గైస్. ఎలా పడితే అలా తీశారు స్టోరీని అయితే. ఒక సీన్ కి ఇంకొక సీన్ కి సంబంధం ఉండదు అనమాట. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే మరీ అంత ఏం లేవు గైస్. చాలా అంటే చాలా డల్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.